బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కుర్చీ మడతబెట్టి అనే తాత మృతి చెందాడు అంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలన్నిటికీ ఇప్పుడు సమాధానం ఇస్తూ ఇటు వరంగల్లోనే ఉన్నాను అంటూ కుర్చీ తాత ఒక వీడియోని రిలీజ్ చేశాడు. తాను బతికే ఉన్నానంటూ వీడియోని రిలీజ్ చేశాడు. దాదాపు 10 రోజులుగా కనిపించకుండా పోయిన కుర్చీ తాత తన భార్య అలాగే తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంత టెన్షన్ పడిన తర్వాత ఒక వీడియోని అయితే రిలీజ్ చేశాడు. చనిపోయాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇటు కుటుంబ సభ్యులతో కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. సో తాను బతికే ఉన్నానంటూ ఒక వీడియోని రిలీజ్ చేశాడు కుర్చీ తాత. తప్పుడు ప్రచారం చేయొద్దు అంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఒకసారి ఆయన రిలీజ్ చేసిన ఆ లేటెస్ట్ వీడియోని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మంచి మంచి నా కాళ్ళ కింద దొక్కుతా అది కుర్చీ తాత మంచి మంచి నా కాళ్ళ కింద దొక్కుతా అది కుర్చీ తాత. ఓకే, మొత్తానికైతే మంచోళ్ళని కూడా నేను చూశాను అంటూ తన కాళ్ళ కింద కూడా వేసి తొక్కానంటూ కూడా చెప్పుకొస్తున్నాడు. మొత్తం మీద లొకేషన్ ఒకసారి మనం చూస్తే కనుక వరంగల్ రైల్వే స్టేషన్ లాగా కనిపిస్తుంది. కొత్తగా రీబిల్డ్ చేసిన రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద వరంగల్లోనే ఉన్నాడు కుర్చీ తాత. వరంగల్లోనే బతికే ఉన్నాను. నా గురించి ఎవరైతే వైరల్ వీడియోస్ చేస్తున్నారో, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మరింత ఇన్ఫర్మేషన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనింద్ర ఉన్నారు. అనింద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనింద్ర, చెప్పండి, ఇటు ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా? ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? నిన్న తన భార్య కూడా మాట్లాడింది. ఇటు కుర్చీ తాత వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నట్టు వీడియోస్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. కళ్యాణ్, నిన్న మనం ఆర్టీవీ వాళ్ళ భార్యతో మాట్లాడినప్పుడు ఆవిడ కూడా చెప్పారు ఆయన వరంగల్లో ఉన్నారు, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నిన్న వాళ్ళ మధ్యాహ్నం వాళ్ళకి ఒక ఫోన్ కూడా రావడం జరిగింది. వాళ్ళ ఫోన్ కాల్ వరంగల్ నుంచి చేశారు. కుర్చీ తాత ఇక్కడే ఉన్నారని చెప్పేసి ఆవిడకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు తను వరంగల్ వెళ్తానని చెప్పారు. వరంగల్ వెళ్ళి తను తీసుకొచ్చి మళ్ళీ నేను మీతో మాట్లాడిపిస్తానని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈలోగా ఫేక్ న్యూస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది. కుర్చీ తాత ఇక లేరు, ఆయన మరణించారంటూ కూడా వార్తలు రావడంతో ఆయన భార్య, ఆయన ఫ్యామిలీ మొత్తం కూడా చాలా బాధపడిన సిచ్యువేషన్. అండ్ ఇంకా అంటే యాక్చువల్ గా ఈ వార్త బయటకు రావడానికి ప్రధాన కారణం వాళ్ళకి ఎక్కడో దొరికిన మేడ్చల్ పోలీస్ స్టేషన్ దగ్గర దొరికినటువంటి ఒక బాడీ. ఆ బాడీకి సంబంధించి వాళ్ళ అబ్బాయికి కాల్ చేసినప్పుడు, వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో కుర్చీ తాత వాళ్ళ కొడుకు కాల్ చేసినప్పుడు తను వెళ్ళారు. తను వెళ్ళి ఈ కుర్చీ తాత వెళ్ళారు. అక్కడికి వెళ్ళి తను ఆ బాడీ కాదు అని చెప్పి ఆయన పేరు చూసి తను కాదు అని చెప్పేసి తను చెప్పిన తర్వాత అప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సన్స్ ఇద్దరు కూడా మేడ్చల్ దగ్గరలో ఉంటారు. వాళ్ళిద్దరు కూడా పెద్దగా పట్టించుకోరు, ఇంటి దగ్గర కూడా రారు. అంటే వాళ్ళ కూతురింటి దగ్గర, అంటే అల్లుడింటి దగ్గర ఉంటున్నారు. వాళ్ళు చూసుకుంటున్నారు వీళ్ళిద్దరిని కూడా. సో అందుకని కుర్చీ తాత కూతురింట్లో ఉండడానికి పెద్దగా ఇష్టపడట్లేదు. ఆల్రెడీ తన భార్య ఉంటుంది కాబట్టి తను కూడా వాళ్ళ మీద డిపెండ్ అవడం అనేది తనకి నచ్చక తను వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ ఇంటి దగ్గర వరంగల్లో ఉంటుంటారు. లేదు అంటే ఎక్కువగా బయట ఎక్కడైనా రోడ్లపైనే ఆయన ఎక్కువగా వినిపిస్తూ ఉంటారు అని చెప్పేసి తన భార్య కూడా నిన్న ఆర్టీవీతో చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఈ వార్త ఆయన వరకు చేరింది. వరంగల్లో ఉన్నటువంటి కొంతమంది ఆయన ఫ్యాన్స్ కావచ్చు, అండ్ ఇంకా ఆ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ వార్త చేరింది. సో వెంటనే తనతో ఈ వీడియో చేయించి పంపించడం జరిగింది. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను బ్రతికే ఉన్నాను అని చెప్పేసి ఆయన చెప్తూ కూడా ఈ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో ఆగాలని చెప్పేసి. సో ఈ వార్తలు ఇంతటితో ఆగుతాయని చెప్పేసి డెఫినెట్ గా ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు కూడా మనతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు చాలా బాధపడిన సిచ్యువేషన్. బ్రతుకున్న పర్సన్ ని చంపేశారు అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎక్కడున్నా ఎలా ఉన్నా పర్లేదు, కానీ బ్రతుకుంటే మాకు అదొక ధైర్యం. కానీ బ్రతుకున్న వ్యక్తిని ఇలా చంపేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు భారీ చాలా బాధపడ్డారు. సో
ఇప్పుడు ఈ వార్త తెలిసిన తర్వాత, ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో డెఫినెట్ గా వాళ్ళు వెళ్ళి వరంగల్ నుంచి కుర్చీ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి కుర్చీ దాటికి కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ ఒక్క డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యాడు అనేది మనం చూద్దాం. ఆ ఒక్క డైలాగ్ ని త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాలో కూడా తమ ఒక మంచి సాంగ్ దాన్ని కంపోజ్ చేశారు అంటే ఎంత ఫేమస్ అయింది అనేది చూసుకోవచ్చు. సో ఆ సాంగ్ తో మన టీం ని కూడా కలవడం జరిగింది. గుంటూరు గారు టీం కూడా గుర్తిగా కలిసారు, తమన్ని కలిసి తన ఆ డైలాగ్ మాత్రం తను అక్కడ రికార్డ్ చేసి వచ్చారు. సో తర్వాత ఆ సాంగ్ రికార్డ్ చేశారు. దానికి సంబంధించి ఆయన కొంత రెమ్యూనరేషన్ కూడా తమన్ని ఇవ్వడం జరిగింది. ఇలా కుర్చీ తర్వాత మళ్ళీ ఎటువంటి అవకాశాలు కానీ ఎటువంటి బ్రతుకు తెరువు లేక ఇట్లా రోడ్ల పైన తిరగడం, సో ఆ వీడియోస్ ని రికార్డ్ చేస్తూ అనింద్ర మీరు ఒక్కసారి లైన్లోనే ఉండండి. ఆయన మాట్లాడిన వీడియో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం, తర్వాత దాని గురించి ఒక్కసారి చర్చిద్దాం. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి పిసిఆర్. మంచి వాళ్ళని నా కాళ్ళ కింద దొక్కుతా. అది కుర్చీ తాత రైట్ అనింద్ర, మంచోళ్ళని నా కాళ్ళ కింద వేసి తొక్కాను, కుర్చీ తాత బతికే ఉన్నాడు అంటూ రెండు డైలాగులు అయితే చాలా క్లియర్గా చెప్పారు. అయితే మంచోళ్ళని కాళ్ళ కింద తొక్కా అన్న పాయింట్ ఎందుకు అంటే, సోషల్ మీడియాలో తన మీద ఎవరైతే రూమర్స్ స్ప్రెడ్ చేశారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడా, ఎట్ ద సేమ్ టైం కుర్చీ తాత బతికే ఉన్నాడు అని అయితే చెప్తున్నాడు. చాలా క్లియర్గా ఆ స్టేట్మెంట్ అయితే చాలా క్లియర్గా ఉంది. కానీ మంచోళ్ళని కాళ్ళ కింద వేసి తొక్కాను అని చెప్పేసి ఒక మాట మాట్లాడాడు. అది ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అరీంద్ర? యాక్చువల్ గా కుర్చీ తాత సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా తనకి ఏ టైంలో ఏది అనిపిస్తే అది మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇంకా బయట జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి కూడా కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించి కూడా తనకు నచ్చినట్టు తను మాట్లాడుతూ ఉంటారు. అవి కూడా చాలా వైరల్ అయినాయి. అవి అంటే పెద్దగా ఎవరు పట్టించుకోరు. సో తను ఏదో మాట్లాడాలి, తాగి ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు అని చెప్పేసి చాలా మంది వాటిని పెద్దగా పట్టించుకున్న సందర్భం లేదు. అని ఒక్క డైలాగ్ మాత్రమే ఆ కుర్చీ మడత పెట్టి అని తను చెప్పిన స్టోరీకి సంబంధించి తన వెర్షన్, తన లవ్ స్టోరీ, తన ఫ్యామిలీ స్టోరీ ఇదంతా కూడా చెప్పిన తర్వాత ఈ ఒక్క డైలాగే ఫేమస్ అయింది. ఈ ఒక్క డైలాగ్ ఫేమస్ అయింది. తర్వాత తను ఎన్ని మాట్లాడినా ఎవరు కూడా వాటిని పెద్దగా పట్టించుకోలేదు. తను ఏదో మతిస్థితులు లేనట్టు మాట్లాడుతున్నారు అన్నట్టుగానే వదిలేశారు. సో ఇప్పుడు ఈ వార్త తనకి తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో తను చనిపోయారంటూ కూడా ఎక్కువగా వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు అన్న వెర్షన్ లో తను కూడా బాధతో నా కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు ఈ వార్త తెలిస్తే, నేను బ్రతికే ఉన్నాను అనే చెప్పే ప్రయత్నం చేస్తూ కుర్చీ తాత అది క్లియర్ గా మెన్షన్ చేసి మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాధపడుతున్నారు, నేను బ్రతికే ఉన్నాను, వరంగల్లో ఉన్నాను, ఈ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని తను క్లియర్ గా చెప్పినట్టు మనం ఆ వీడియోలో చూడొచ్చు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.